హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఈరోజు మనం ఈ వీడియోలో టెట్ 2025కు సంబంధించి ఒక ఇంగ్లీష్ పేపర్ని అంటే ప్రీవియస్ పేపర్ ఒక ఇంగ్లీష్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంగ్లీష్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎట్లా ప్రిపేర్ అయితే 30/30 అనేటువంటి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు మనము టీఎస్పిఎస్సి మరి గెస్టెడ్ జేఎల్గా మరి ఇటీవల ఎంపిక అయినటువంటి పి విద్యాసాగర్ గారిని మన స్టూడియోకి రప్పించడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ పి విద్యాసాగర్ గారి యొక్క సలహాలను, అదేవిధంగా ఎట్లా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి, ఏ విధంగా ప్రిపేర్ అయితే 30/30 రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాలనైతే నేర్చుకోండి. వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. విద్యాసాగర్ గారు, మరి మా విద్యార్థులకు, టిఎల్జీ విద్యార్థులకు మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, మొదటిగా ఎవరైతే టీచర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి. మనకి ఇంగ్లీష్లో, ముఖ్యంగా ఇంగ్లీష్ భాగాల్లో 30 మార్కులకు గాను 30 మార్కులు ఏ విధంగా సాధించాలో దానికి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, మెలకువలు ఉంటాయి. అవి ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. నేను ఒక ప్రీవియస్ పేపర్ తీసుకోవడం జరిగింది. 2025లో జనవరిలో జరిగిన ఒక పేపర్ తీసుకోవడం జరిగింది. ఆ పేపర్లో 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈరోజు 30 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది. రీడింగ్ అంటే చదవడం అందరికి తెలుసు. కాంప్రహెన్షన్ అంటే అనలైజ్ అండ్ అండర్స్టాండ్. అనలైజ్ అంటే విశ్లేషించడం, అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం. విశ్లేషించి అర్థం చేసుకోవడాన్ని రీడింగ్ కాంప్రహెన్షన్ అంటారు. సో రీడింగ్ కాంప్రహెన్షన్ లో మొదటిగా అభ్యర్థులు చేసే పొరపాటు ఏంటంటే ఆ యొక్క కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ని పదే చదువుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ మనం ప్రిపేర్ అయ్యేది కాంపిటేటివ్ ఎగ్జామ్కి కాబట్టి మనకి ఆలోచన ధోరణి మారాలి. మొట్టమొదటిగా క్వశ్చన్స్ చదవాలి. మరలా చెప్తున్నాను, మొట్టమొదటి మనం క్వశ్చన్స్ చదివిన తర్వాత పారాగ్రాఫ్ చదవడం వల్ల ఆ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ పారాగ్రాఫ్లో రిపీట్ కావడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా ఆన్సర్ పెట్టడానికి వీలవుతుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొదటిగా పారాగ్రాఫ్ చదవకుండా క్వశ్చన్స్ చదవడం నేర్చుకోవాలి. చూద్దాము. ఫస్ట్ మనకు పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఇక్కడ క్వశ్చన్స్ చదవాలి ఫస్ట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చూద్దాము. మనకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. పారాగ్రాఫ్ ఇచ్చిండు కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ గురించి. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద మెయిన్ టెంపుల్ ఇన్ ద కాంప్లెక్స్ ఇస్. ఇది ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టెంపుల్ దట్ ద పారాగ్రాఫ్ ఇస్ టాకింగ్ అబౌట్? మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినాం. సెకండ్ క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ చదవడం వల్ల మనం పారాగ్రాఫ్ చదవకుండా కూడా అర్థమవుతుంది. అంటే పైన ప్యాసేజ్ లో ఏదో టెంపుల్ గురించి మాట్లాడుతున్నాడు, ఒక ఐడియా వస్తుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద డిస్టింక్టివ్ పిరమిడ్ విమనా ఆఫ్ ద టెంపుల్ ఇస్ మేడ్ ఆఫ్. డిస్టింక్టివ్ అంటే ఇక్కడ స్పెషల్, యూనిక్, సంథింగ్ డిఫరెంట్. అంటే దాని యొక్క పిరమిడ్ యొక్క స్పెషాలిటీ ఏంటి, దేంతో తయారు చేశారు అంటే ఒక టెంపుల్ ఉంది, దాన్ని దేంతో కట్టబడిందని సెకండ్ క్వశ్చన్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ద స్కల్ప్చర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆర్ నోటబుల్ ఫర్ దేర్. అంటే ఏదైతే స్కల్ప్చర్స్ ఉందో నోటబుల్, దేనికి ప్రసిద్ధి అనేది ఇంకో క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద టెంపుల్ స్కల్ప్చర్స్ ఇలస్ట్రేట్. అంటే ఆ టెంపుల్ మీద ఉన్న కట్టడాలు కావచ్చు, స్కల్ప్చర్స్ దేని గురించి చెప్తున్నాయి అనేది ఇంకో క్వశ్చన్. మనం ఇంకో క్వశ్చన్ తీసుకుంటే యాజ్ పర్ ద ప్యాసేజ్ ద టెంపుల్స్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇంక్లూడ్. టెంపుల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏమేమి వాడారు, ఎక్సెప్ట్ అని అడిగాడు. ఏమేమి వాడారు, ఏది వాడలేదు అనేది క్వశ్చన్. సో మనం ఇప్పుడు ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఏమర్థమైందంటే, సో ఈ పారాగ్రాఫ్ మొత్తం కూడా ఒక టెంపుల్ గురించి మాట్లాడుతున్నారు, దాని యొక్క విశిష్టత గురించి మాట్లాడుతున్నారు అని మనం పారాగ్రాఫ్ తెలియక ముందు ఒక రఫ్ ఐడియా వస్తుంది. ఇది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తెలుసుకోవాల్సింది. అందరిలాగా తప్పులు చేయకుండా టైం సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం క్వశ్చన్స్ చదవాలి. చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద మెయిన్ టెంపుల్ ఇన్ ద కాంప్లెక్స్ ఇస్. ఫస్ట్ ఆప్షన్ రామేశ్వర ద మెయిన్ శివ టెంపుల్, విశ్వేశ్వర ద మెయిన్ శివ టెంపుల్, రుద్రేశ్వర ద మెయిన్ శివ టెంపుల్, బసవేశ్వర ద మెయిన్ శివ టెంపుల్. చూద్దాం మనం దీనికి ఆన్సర్ ఏంటో. ఏ టెంపుల్ గురించి మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. మనకి రుద్రేశ్వర టెంపుల్ గురించి మాట్లాడుతున్నారు. రుద్రేశ్వర టెంపుల్
రుద్రేశ్వర టెంపుల్ గురించి మాట్లాడుతున్నారు. సో మనకి ఈజీగా ఫస్ట్ లైన్లోనే ఒక ఆన్సర్ ఉంది. సో ద మెయిన్ టెంపుల్ ఇన్ ద కాంప్లెక్స్ ఈజ్, రైట్ ఆన్సర్ ఈజ్ రుద్రేశ్వర మెయిన్ శివ టెంపుల్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ద డిస్టింక్టివ్ పిరమిడ్ విమన ఆఫ్ ద టెంపుల్ మేడ్ ఆఫ్, అంటే ఆ టెంపుల్ దేంతో తయారు చేశారు, వాటి యొక్క ప్రత్యేకత ఏంటి. ఇక్కడ డిస్టింక్టివ్ అనే వర్డ్ ఉంది చూడండి. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఒక వర్డ్ రిపీట్ అయింది. ఇక్కడ మన క్వశ్చన్ లో డిస్టింక్టివ్ అనే వర్డ్ రిపీట్ అయింది కాబట్టి ఈ డిస్టింక్టివ్ అనే వర్డ్ ఇక్కడ డిస్టింక్టివ్ అనే వర్డ్ ఇక్కడ ఉంది. అంటే ఇదే వర్డ్స్ మళ్ళీ అక్కడ పారాగ్రాఫ్ లో ఎక్కడ రిపీట్ అయిందో ఒకసారి వెరిఫై చేసుకోవాలి. చూద్దాం ఒకసారి డిస్టింక్టివ్ అనేది ఎక్కడ ఉందో. చూడండి డిస్టింక్టివ్ అనేది ఎక్కడ ఉంది. ద టెంపుల్ ఈస్ బిల్డ్ ఆఫ్ శాండ్ స్టోన్ విత్ డెకరేట్ బీమ్స్. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే ద కాకతీయ రుద్రేశ్వర టెంపుల్, పాపులర్లీ నోన్ యాజ్ రామప్ప టెంపుల్, ఈస్ located in the village of Palampet, approximately 200 kilometers northeast of Hyderabad in the Telangana state. Rudraeshwara is the main Shiva temple in the large walled temple complex, which includes smaller temples and mandapa structures constructed under the chieftains. Chieftains means main rulers of Rudraeshwara and Rechala Rudra. Rudraeshwara temple stands out as the unique testimony to the highest level of creative and artistic engineering achievements involving various experiments in the expressive art forms of the Kakatiya period. The temple is built of sandstone with decorated beams and pillars of carved granite and dolerite with a distinctive, ఇక్కడ చూడండి ఇక్కడ ఏం రిపీట్ అయింది, మనకి క్వశ్చన్ లో ఉన్న ఒక వర్డ్ ఇక్కడ రిపీట్ అయింది. సో ఆన్సర్ దాదాపు ఇక్కడ ఉంటుంది. డిస్టింక్టివ్ అండ్ పిరమిడికల్ విమన్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ పోరస్ బ్రిక్స్, దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫ్లోటింగ్ బ్రిక్స్. ఇక్కడ రెండవ ఆన్సర్ ఉంది. మొదటి ఆన్సర్ రుద్రేశ్వర టెంపుల్ అయితే రెండవ ఆన్సర్ ఇక్కడ డిస్టింక్టివ్ అనే వర్డ్ పారాగ్రాఫ్ లో రిపీట్ అయింది, అదే విధంగా క్వశ్చన్ లో కూడా రిపీట్ అయింది. ఆ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ద డిస్టింక్టివ్ పిరమిడ్ Vimana of the temple is made up of, right answer is floating bricks. Third question చూద్దాం. The sculptures of the temple are notable for their, అంటే ఏదైతే కట్టడాలు ఉన్నాయో అవి దేనికి ప్రసిద్ధి అన్నాడు. స్టాటిక్ అండ్ రిజిడ్ అపియరెన్స్, ఈ వర్డ్ ఎప్పుడు మనకు కనపడలేదు పారాగ్రాఫ్ లో. అబ్స్ట్రాక్ట్ అండ్ నాన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫార్మ్స్ అన్నాడు, ఇది కూడా కనపడలేదు. ఫోర్త్ ఆప్షన్ చూడండి, డిపిక్షన్ ఆఫ్ ఫారిన్ కల్చర్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్, ఇది లేదు. థర్డ్ ఆప్షన్ చూడండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ మూమెంట్ అండ్ డైనమిజం. సో ఇక్కడ థర్డ్ వన్ది మనకి ఒకవేళ ఈ క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాత కూడా మనకి ఆప్షన్స్ అర్థం కాకపోతే ఏం చేయాలి చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మొత్తం చదివాను, నాకు క్వశ్చన్ అర్థం కాలేదు, కానీ ఈ 4 ఆప్షన్స్ లో ఏ లైన్ అయితే రిపీట్ అయిందో బై డిఫాల్ట్ గా అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్ ఆన్సర్ చూడండి దీనికి, ద స్కల్ప్చర్స్ ఆఫ్ ద టెంపుల్స్ ఆర్ నోటబుల్ ఫర్ దేర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మూమెంట్ అండ్ డైనమిజం. సో మనం ఇక్కడ పారాగ్రాఫ్ లో చూసుకుంటే దీస్ స్కల్ప్చర్స్ ఎక్స్ప్రెస్ మూమెంట్ అండ్ డైనమిజం. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఉంది. మనం ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్, ద టెంపుల్ స్కల్ప్చర్స్ ఇలస్ట్రేట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి? ఫారిన్ మిలిటరీ కాంకర్స్, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, రీజనల్ డాన్స్ కస్టమ్స్ అండ్ రిలీజియస్ సెరమనీస్. ఇక్కడ మనం ఒక చిన్న టెక్నిక్ నేర్చుకోవాలి. ఎక్కడైతే 2 ఆప్షన్స్ సిమిలర్ గా ఉంటాయో, దాదాపుగా ఆన్సర్ అక్కడనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫారిన్ మిలిటరీ కాంక్వెస్ట్ అన్నాడు, తర్వాత అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అన్నాడు, తర్వాత రీజనల్ డాన్స్ ఫార్మ్స్ అన్నాడు, దాని తర్వాత రిలీజియస్ సెరమనీస్ అన్నాడు. సో ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడంటే ఒక దగ్గర రీజనల్ అనే వర్డ్ పెట్టాడు, ఇంకో దగ్గర రిలీజియస్ అనే వర్డ్ పెట్టాడు. సో ఈస్ ట్రైంగ్ టు కన్ఫ్యూజ్ ద ఆస్పిరెంట్స్. మనం దాదాపుగా వీటిని బై డిఫాల్ట్ గా నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎక్కడైతే రిపీటెడ్ వర్డ్స్, సిమిలర్ వర్డ్స్, ఇక్కడ రిలీజియస్ అంటున్నాడు, రీజనల్ అంటున్నాడు. సో మనకి రీజనల్ డాన్స్ కస్టమ్స్ గురించి మనకి ఈ యొక్క టెంపుల్ అనేది మాట్లాడుతుంది. ఇంకోసారి గమనించాలి అభ్యర్థులు, ఫారిన్ మిలిటరీ కాంకర్స్, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. ఇక్కడ 2 ఆప్షన్స్, థర్డ్ ఆప్షన్ మరియు ఫోర్త్ ఆప్షన్ ఏ విధంగా ఉందంటే రీజనల్, రిలీజియస్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి బై డిఫాల్ట్ గా మనకి ఇక్కడ ఆన్సర్ ఉంటుంది. సో ఇంకొకసారి పారాగ్రాఫ్ లో చూసుకున్నట్లయితే మనకు అర్థమైపోతుంది. సో
ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ వాట్ దే ఇలస్ట్రేట్ అంటే ఎక్స్ప్లెయిన్, వాట్ దే ఎక్స్ప్లెయిన్, ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒకసారి చూసుకుందాం పారాగ్రాఫ్ లో. ఇక్కడ చూడండి ఇల్లస్ట్రేటింగ్ అనే వర్డ్ ఇక్కడ రిపీట్ అయింది. ఇల్లస్ట్రేటింగ్ అనే వర్డ్ ఇక్కడ మనకి రిపీట్ అయింది. సో రిపీట్ కావడం వల్ల మనకి ఈజీగా తెలుస్తుంది. క్వశ్చన్ లో కూడా ఏముంది మనకి ఇల్లస్ట్రేటింగ్ అనేది ఉంది. ఇల్లస్ట్రేటింగ్ చూడండి ఇక్కడ రిలీజియస్ ఉందా, రీజనల్ ఉందా, ఇక్కడ రీజనల్ ఉంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి రీజనల్ డాన్స్ కస్టమ్స్. సో ఈ విధంగా మనం సింపుల్ గా కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా అక్కడ పారాగ్రాఫ్ ఉంటుంది, 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ కి 5 తెచ్చుకోగలగాలి. సో మన పారాగ్రాఫ్ అయిపోయింది. నెక్స్ట్ మనం 6th క్వశ్చన్ వరకు వెళ్తున్నాం. ఇంకొక క్వశ్చన్ చూడండి ఇక్కడ. యాజ్ పర్ ద ప్యాసేజ్ ద టెంపుల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇంక్లూడ్ ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్. మనము క్వశ్చన్ కేర్ఫుల్ గా చదవాలి. ఇక్కడ ఏముంది ఎక్సెప్ట్ అన్నాడు. ఎక్సెప్ట్ అంటే ఇది మినహాయించి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే యాజ్ పర్ ద ద టెంపుల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇంక్లూడ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇక్కడ వరకు చదివేసేసి ఎక్సెప్ట్ మర్చిపోతుంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోవాలి ఎక్సెప్ట్ అంటే ఏంది. మనము అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్స్ లో ఇవన్నీ వాడారు, ఇది తప్ప అన్నాడు. చూడండి మనకు పారాగ్రాఫ్ క్లియర్ఫుల్ చదివితే శాండ్ స్టోన్ ఉంది, గ్రానైట్ ఉంది, డాలరైట్ కూడా ఉంది. సో వాడకూడదు లేదా వాడలేదు, ఏం వాడలేదు దాంట్లో, మార్బల్ అనేది లేదు. కాబట్టి మార్బల్ బికమ్స్ ది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం 5/5 రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చేసి 5 క్వశ్చన్స్ అడుగుతాం. 5కి 5 తెచ్చుకోగల అభ్యర్థులు. ఇంకో క్వశ్చన్ చూడండి. ఏ సమ్మరీ ఆఫ్ ద రిటర్న్ వర్క్ ఈస్ కాల్డ్. ఏ సమ్మరీ ఆఫ్ ద రిటర్న్ వర్క్ దీన్ని ఏమంటారు? ఎపిటోమ్ అన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్. ఎపిటోమ్ కాదు. ఎపిటోమ్ అంటే ఏంటంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీనింగ్ వస్తుంది. ఎపిస్టల్ అంటే ఏదైనా లిటరీ వర్క్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెటర్స్, దాన్ని ఎపిస్టల్ అంటారు. ఎపిలాగ్ ప్రొలాగ్ అండ్ ఎపిలాగ్ అని వింటాం. ఎపిలాగ్ అంటే ఒక వర్క్ చివర, వర్క్ ఒక బుక్ మొత్తం రాసిన తర్వాత చివరి మాటలు రాస్తారు కదా, సమ్మరీ రాస్తారు కదా, అని ఎపిలాగ్ అంటారు. తర్వాత ఎపిటఫ్ అంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళ గురించి ప్రేజ్ చేస్తూ రాస్తారు, దట్ ఈస్ కాల్డ్ ఎపిటఫ్. ఇక్కడ సమ్మరీ ఆఫ్ ఎ రిటర్న్ వర్క్ అన్నారు కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటిది? ఎపిలాగ్. సో ఇలాంటి 1-2 క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ రిపీట్ అవుతుంది. ఒకసారి చూడండి. ద ఫేమస్, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ మనకి రైట్ ఆర్టికల్ పెట్టాలి. చూడండి, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇందులో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో కరెక్ట్ సెంటెన్స్ ఏంటిది చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ద ఫేమస్ డాక్టర్ విజయ్ ఈజ్ ఓన్లీ ఫిజిషియన్ ఇన్ అవర్ విలేజ్. మేబీ కరెక్ట్ కావచ్చు. ద ఫేమస్ డాక్టర్ విజయ్ ఈజ్ ఏ ఓన్లీ ఫిజిషియన్ ఇన్ అవర్ విలేజ్. ద ఫేమస్ డాక్టర్ విజయ్ ఈజ్ ద, ఇక్కడ మనం ద చూసుకుంటే ఏ అండ్ ద ఇవేంటివి? ఆర్టికల్స్. వీటిని ఆర్టికల్స్ అంటారు. ఆర్టికల్స్ మన 2 టైప్స్ ఉంటాయి. డెఫినెట్ ఆర్టికల్ ద అంటారు, ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ మరియు యాన్. వావెల్స్ ముందు మనకి యాన్ వాడతాము, కాన్సనెంట్స్ ముందు ఏ వాడతాం. ద వచ్చేసి స్పెసిఫిక్ పర్పస్. ఇక్కడ మనము వి వాంట్ టు హైలైట్ ఎ పర్సన్. హూ ఇస్ దట్ పర్సన్? డాక్టర్ విజయ్. సో ద ఓన్లీ. సో దిస్ సెంటెన్స్ బికమ్స్ రైట్. 4th సెంటెన్స్ చూడండి. ద ఫేమస్ డాక్టర్ విజయ్ ఈజ్ యాన్ ఓన్లీ. సో యాన్ అనేది రాదు, ఇక్కడ ఏ అనేది కూడా రాదు, అసలు ఇక్కడ ఆర్టికల్స్ కూడా వాడలేదు. కాబట్టి ద ఓన్లీ. సో యూఆర్ డిస్క్రైబింగ్, స్పెసిఫికలీ మెన్షనింగ్. అందుకే మనకి ఈ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఆర్టికల్ నుంచి అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. He enjoys reading books and watching movies in his free time. He enjoys reading books and watching movies in his free time. మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు చూడండి ఒకసారి. హియర్ ద వర్డ్ అండ్ అనేది ఏమవుతుందని అడుగుతున్నాడు. అండ్ అనేది ఏమంటుంది? ప్రనౌన్. అవునా? ప్రనౌన్. తర్వాత ప్రిపోజిషనా లేకపోతే కంజంక్షనా ఇంటర్జంక్షనా? సో మనకు తెలుసు ప్రనౌన్ అంటే హీ, షీ, ఇట్ ఈ విధంగా ఉండాలి. ప్రిపోజిషన్ అంటే ఆన్ కావచ్చు, ఇన్ కావచ్చు, ఇంటూ కావచ్చు, ఆన్ టు కావచ్చు. కంజంక్షన్ బట్, అండ్ ఇలాంటివన్నీ కంజంక్షన్ అంటారు. తర్వాత ఇంటర్జంక్షన్. ఇంటర్జంక్షన్ అంటే ఓ, ఆశ్చర్యార్థకాలు ఇలాంటివి వచ్చినప్పుడు. సో ఇక్కడ
అండ్ వచ్చింది కాబట్టి కంజంక్షన్. 2 words కానీ 2 sentences కానీ ఏదైతే వర్డ్స్ కలుపుతాయో వాటిని ఏమంటాము, కంజంక్షన్ అని అంటాము. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటిది, కంజంక్షన్. ఇలా సింపుల్ బిట్స్. ఇంకో క్వశ్చన్ చూడండి, సింపుల్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కంటైన్స్ రిడెండెన్సీ. ఫస్ట్ మనకి రిడెండెన్సీ అంటే మీనింగ్ తెలవాలి. రిడెండెన్సీ అంటే డూప్లికేషన్ ఆఫ్ వర్డ్స్. డూప్లికేషన్ ఆఫ్ వర్డ్స్. కొంతమంది ఏమంటారు అంటే వై బికాస్ అంటారు. వై బికాస్ తెలియక వాడతారు. వై బికాస్. వై అంటే ఎందుకు, బికాస్ అంటే ఎందుకు. 2 పదాలు అవసరం లేదు ఇక్కడ. దీన్ని ఏమనాలి, ఇట్స్ బికాస్ అనాలి. ఏమన్నా చెప్పండి, ఇట్స్ బికాస్. ఇట్స్ బికాస్ అనాలి. కొంతమంది రిపీట్ అగైన్ అంటారు. రిపీట్ అంటేనే మళ్ళా చెప్పండి అని అర్థం. మళ్ళీ అగైన్ అనేది అవసరం లేదు ఇక్కడ. రిపీట్ అగైన్. రిపీట్ అంటే మళ్ళీ చెప్పండి, అగైన్ అనేది అవసరం లేదు ఇక్కడ. ఇలా పదాలను వాడితే వీటిని ఏమంటారు, రిడెండెన్సీ అంటారు. చూద్దాం ఒకవేళ ఈ 4 passages లో అలాంటి పదాలు ఏమైనా రిపీట్ అయినాయో చూద్దాం ఒకసారి. చూడండి, ఐ సా 4 different refrigerators in the showroom. ఓకే, ఐ సా 4 kinds of refrigerators in the showrooms. డిఫరెంట్ అన్నాడు, కైండ్స్ అన్నాడు. ఓకే, ఐ సా 4 distinct అన్న కూడా డిఫరెంట్. ఐ సా 4 distinct refrigerator in the showroom. ఓకే, ఈ 3 options లో ఏది కూడా రిపీట్ కాలేదు. కానీ 4th option చూడండి, డిఫరెంట్ అన్నాడు, మళ్ళీ కైండ్స్ అన్నారు. వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్, వాట్ ఆర్ ద వేరియస్ డిఫరెన్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఇక్కడ ఏమైంది, డిఫరెంట్ అనే వర్డ్, కైండ్స్ అనే వర్డ్ రిపీట్ అయింది. సో ఇక్కడ 2 words రిపీట్ అయినాయి కాబట్టి వాడు అడిగిన క్వశ్చన్ ఏంది ఇక్కడ, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కంటైన్స్ రిడెండెన్సీ. డూప్లికేషన్ ఆఫ్ వర్డ్స్ దేంట్లో ఉందంటే 4th option లో ఉంది, డిఫరెంట్ మరియు కైండ్స్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది, రిడెండెన్సీ అంటే గుర్తుపెట్టుకోవాలి, రిడెండెన్సీ అంటే డూప్లికేషన్ ఆఫ్ వర్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, చార్మినగర్ హ్యాస్ బీన్ విజిటెడ్ బై మెనీ టూరిస్ట్. ది సెంటెన్స్ క్యాన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. అంటే ఈ సెంటెన్స్ ని మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఇదే సెంటెన్స్ ని చూడండి. అంటే ఒక సెంటెన్స్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, మిగతా సెంటెన్స్ రాంగ్. ఇక్కడ ఆప్షన్స్, ఏ నంబర్ ఆఫ్ టూరిస్ట్, ఇక్కడ ఎస్ ఉండాలి, ఎస్ లేదు ఇక్కడ, కాబట్టి ఈ సెంటెన్స్ అనేది రాంగ్. ఇక్కడ ప్లూరల్ ఉండాలి. ఏ నంబర్ ఆఫ్ టూరిస్ట్ అని రాదు, నంబర్ ఆఫ్ టూరిస్ట్ అనాలి. కాబట్టి మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చూద్దాం. నెక్స్ట్ 3rd option, మెనీ టూరిస్ట్ హ్యావ్ బీయింగ్ విజిటెడ్. ఎప్పుడైతే బీయింగ్ వస్తుందో ఇక్కడ ఇంగ్ ఫామ్ రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఈడి వచ్చింది. సో ఇది కూడా రాంగ్. 4th option చూడండి, మెనీ టూరిస్ట్, ఇక్కడ ప్లూరల్ వాడిండు, ప్లూరల్ తో పాటు ఇక్కడ ఏం రావాలి, హ్యావ్ రావాలి, కానీ ఇక్కడ ఏమన్నాడు, హ్యాజ్ అన్నాడు. సో మనకి 3 options ఇన్కరెక్ట్ అయిపోయినాయి. బై డిఫాల్ట్ గా రైట్ ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ వన్. మెనీ టూరిస్ట్ ప్లూరల్ ఉంది, హ్యావ్ ఉంది, హ్యావ్ తర్వాత V3 ఉంది, పార్టిసిపల్ ఉంది. కాబట్టి మనకి గ్రామాటికల్ స్ట్రక్చర్ పరంగా చూసుకున్న ఈ సెంటెన్స్, సో మెనీ టూరిస్ట్ హ్యావ్ విజిటెడ్ ది చార్మినార్ బికమ్స్ ది రైట్ ఆన్సర్. సో మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కొన్ని సందర్భాల్లో మనకు రైట్ ఆన్సర్ దొరికినప్పుడు రాంగ్ ఆన్సర్ తీసేసడం వల్ల కూడా రైట్ ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ కూడా చాలా సార్లు తెలియనప్పుడు బ్యూటిఫుల్ మెథడ్ ఇది. నెక్స్ట్, when Manu Bakar won the medal, she dash speak for the moment. Manu Bakar ఇండియన్ స్పోర్ట్స్ షూటర్, అతను ఆ మెడల్ విన్ అయినప్పుడు షీ డాష్ స్పీక్ ఫర్ ఎ మూమెంట్, ఆనందంతో మై మర్చిపోయి మాట్లాడలేకపోయిందని అర్థం అన్నట్టు. చూడండి ఇక్కడ సెంటెన్స్ ఏ విధంగా ఉందో చాలా ఇంపార్టెంట్ మనకి. సెంటెన్స్ ఎట్లుంది, వన్ ద మెడల్ అంటే V2 వాడింది ఇక్కడ. షీ డాష్ స్పీక్ ఫర్ ఎ మూమెంట్, మనకి ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ మనకి పాస్ట్ టెన్స్ రావాలి. చూద్దాం, ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్ లే మరి. షుడింట్, మస్టింట్, వెరెంట్. ఓకే, ఇక్కడ షీ డాష్ స్పీక్ ఫర్ ఎ మూమెంట్, తను మాట్లాడలేకపోయింది అంటే షుడింటా, మాట్లాడొద్దా, తప్పు ఇది. మస్ట్ నాటా, ఇది కూడా తప్పు. వెర్ నాట్ అనేది రానే రాదు. వెర్ అంటే మనకి యూ వచ్చినప్పుడు వెర్ వస్తుంది. ఓకే,
షుడింట్ అంటే తను మాట్లాడొద్దు. మస్ట్ నాట్ అది కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. సో ఈ రెండు సేమ్ కాబట్టి బై డిఫాల్ట్ గా రాంగ్ అయిపోయినాయి. వెర్ నాట్ అనేది యూ వెర్ నాట్, వి ప్లూరల్ కి వస్తుంది. ఇక్కడ షీ కాబట్టి కుడింట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మాట్లాడలేకపోయింది అట్లా. నెక్స్ట్ మనం ఇంకో దానికి వెళ్దాం. ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్. షీ వాస్ అస్లీప్ అని డాష్ ఇచ్చిండు, తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. చూస్ ద ఆప్షన్ టు కంప్లీట్ ది సెంటెన్స్. యాక్చువల్గా దీన్ని ఏమని అడగాలంటే షీ వాస్ అస్లీప్ అని ఇచ్చి యాడ్ ది రైట్ క్వశ్చన్ ట్యాగ్ అనాలి. క్వశ్చన్ ట్యాగ్ అంటే కూడా క్లూ ఇచ్చినట్టు అనుకున్నాను ఏమో, కానీ ఓన్లీ క్వశ్చన్ మార్క్ మాత్రమే ఇచ్చాడు. కానీ మనకి ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ రైట్ క్వశ్చన్ ట్యాగ్ ఏందని కూడా అర్థం చేసుకోవాలి. షీ వాస్ అస్లీప్ క్వశ్చన్ ట్యాగ్ మనం గెస్ చేసేటప్పుడు మనం ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉందా, పాస్ట్ టెన్స్ లో ఉందా, ఫ్యూచర్ టెన్స్ లో ఉందా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అస్లీప్ ఆల్రెడీ పాస్ట్ టెన్స్ లో ఉంది. తర్వాత స్టేట్మెంట్ అనేది పాజిటివ్ ఉందా, నెగటివ్ ఉందా. ఈ క్వశ్చన్ ట్యాగ్ లో ఏంటంటే ఒకవేళ స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగటివ్ ఉంటుంది. స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగటివ్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. హీ గోస్ టు టెంపుల్. హీ గోస్ టు టెంపుల్ అన్నాం. హీ గోస్ టు టెంపుల్ లో ఇక్కడ నెగటివ్ ఉందా, పాజిటివ్ ఉందా? ఇది పాజిటివ్ స్టేట్మెంట్. హీ డజంట్ గో టు టెంపుల్, ఇదేమో నెగటివ్ ఎందుకంటే డజంట్ వచ్చింది కాబట్టి. ఇదేమో పాజిటివ్. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో. హీ గోస్ టు టెంపుల్ ఇది పాజిటివ్ కదా, క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది డజంట్ హీ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్ స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉంటుంది. హీ డజంట్ గో టు టెంపుల్ ఇది నెగటివ్ ఇక్కడ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉంటుంది. డజ్ హీ ఇది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. సో ఇదే విధంగా ఈ ఎగ్జాంపుల్ తోటి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. షీ వాస్ అస్లీప్ అన్నాడు. సో మనకి చూడండి ఒకసారి, మనకి పాస్ట్ టెన్స్ ఉండాలి, అన్ని కూడా పాస్ట్ టెన్సే ఉన్నాయి ఇక్కడ. డిడ్ పాస్ట్ టెన్సే, wasn't she, was she, didn't she. మనకు కావాల్సింది ఏంది ఇక్కడ డిడ్ షీ అనేది ఏంటిది, ఆల్రెడీ ఇక్కడ మనకి పాజిటివ్ ఉంది, ఇక్కడ కూడా పాజిటివ్ ఉంది. సో ఇవి రెండు కాదు. అయితే మనకేం కావాలి, డిడ్ షీ లేకపోతే డిడ్ షీ. వాస్ షీ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ షీ వాజ్ అస్లీప్, వాజ్ ఉండాలి కంపల్సరీ. సో వాజ్ ఉన్న ఏమేమి ఉన్నాయి మనకి, రెండే ఉన్నాయి. అందులో వాస్ షీ అనేది పాజిటివ్ ఉంది కదా, మనకు కావాల్సింది ఏంటి నెగటివ్. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ వన్ అవుతుంది. మనకి వాజ్ ఉండాలి, ఆల్రెడీ వాజ్ రెండిట్లలో ఉంది. డింట్ ఎలాగో ఉండదు ఇక్కడ, మనకు వాస్ రెండిట్లో ఉంది. మనకి వాస్ నెగటివ్ లో కావాలి కాబట్టి ఇది పాజిటివ్ లో ఉంది కాబట్టి కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. నెక్స్ట్ చూద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఐడెంటిఫై ది ఎర్రర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. అంటే ఏ బి సి డి ఇట్లా డివైడ్ చేసిండు ఒక సెంటెన్స్ ని. డివైడ్ చేసిన తర్వాత ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉంది, ఎర్రర్ ఎక్కడ ఉంది చెప్పండి. ద స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్ వుడ్ బి సెంట్ టు ది మ్యూజియం ఆన్ ఏ స్టడీ టూర్. ద స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్ వుడ్ బి సెంట్, ఎక్కడైతే బి ఫామ్ వస్తుందో ఫ్యూచర్ పర్ఫెక్ట్ వస్తుందో ఇక్కడ బితో పాటు ఏముండాలంటే V3 ఉండాలి. ఇక్కడ ఏముంది సెండ్ V1 ఉంది, బి ఫామ్ తో పాటు V1 రాదు. కాబట్టి మనకి ఇప్పుడు ద స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్ ఇది రైటే, టు ద మ్యూజియం ఆన్ ఏ స్టడీ టూర్. మనకి ఎర్రర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మెజారిటీ ఆఫ్ ది ఎర్రర్స్ వర్బ్ దగ్గర ఉంటాయి, వర్బ్ ఫార్మ్స్ లో ఉంటాయి మెజారిటీ ఆఫ్ ది ఎర్రర్స్. కొన్ని అడ్జెక్టివ్స్ దగ్గర ఉంటాయి, కొన్ని యాడ్వర్బ్స్ దగ్గర ఉంటాయి. సంక్రాంతికి వస్తున్న మూవీ అందరు చూసినారు. ఆ మూవీలో వెంకటేష్ ఒక పాట పాడిండు. ఏం పాట అది? లాజికలీ, టెక్నికలీ, యాన్యువలీ, అవన్నీ ఏంటి చెప్పండి? లాజికలీ, టెక్నికలీ, యాన్యువలీ, ఇవన్నీ కూడా ఏదైతే ఎల్వైతో ఎండ్ అవుతాయో అవన్నీ కూడా ఎల్వైతో ఎండ్ అయ్యాయి. లాజికలీ, టెక్నికలీ, యాన్యువలీ,
ly తో ఎండ్ అయ్యే వర్డ్స్ అన్ని కూడా యాడ్వర్బ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యువర్ డైట్ హ్యాస్ అన్ డాష్ ఆన్ యువర్ వెయిట్. మనం డైట్ ఫాలో అవుతాం కదా, డైట్ ఫాలో కావడం వల్ల మన వెయిట్ మీద అని ఇక్కడ వదిలిపెట్టాడు. ఆప్షన్ చూడండి, అఫెక్ట్, తర్వాత ఎఫర్ట్, అఫ్లిక్ట్, ఇఫెక్ట్ అన్నాడు. సో ఆస్పిరెంట్స్ ఒకటి గమనించాలి, మనకి ఎప్పుడైతే ఏ ఆప్షన్ రైట్ అని అనిపిస్తుందో ఇక్కడ మనల్ని ఎగ్జామినర్ తెలియకుండానే తప్పులు పడేసినట్టు అర్థం చేసుకోవాలి. మనం ఏమనుకుంటాము, యువర్ డైట్ హ్యాస్ అన్ అఫెక్ట్ ఆన్ యువర్ వెయిట్ అన్నాడు. సో ఇది రైట్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ రెండు ట్రిక్కీ వర్డ్స్ ఉన్నాయి. అఫెక్ట్ ఉంది, ఇఫెక్ట్ ఉంది. అఫెక్ట్ ఉంది, ఇఫెక్ట్ ఉంది. ఎఫర్ట్ అంటే వర్క్, ఏదైనా వర్క్ యూఆర్ పుట్టింగ్ సమ్ ఎఫర్ట్స్, పని చేయడం. అఫ్లిక్ట్ అంటే కాజ్ పెయిన్, అఫ్లిక్ట్ అంటే కాజ్ పెయిన్. ఎఫెక్ట్ అంటే ఇది. ఇక్కడ అఫెక్ట్ అంటే ప్రభావితం చేయడం, దాని యొక్క ప్రభావితం. కానీ ఎఫెక్ట్ అంటే నువ్వు చేసిన పని వల్ల రిజల్ట్ రావడం, దాన్ని ఎఫెక్ట్ అంటారు. హౌ ఎఫెక్టివ్లీ యూఆర్ డూయింగ్ వర్క్. when you are doing a work, how effectively you are doing work. Your diet has an effect on your weight. అంటే నువ్వు డైట్ చేయడం వల్ల నీ వెయిట్ మీద అది ప్రభావితం పొందుతుంది అనేది ఇక్కడ మనకి ఇఫెక్ట్. అఫెక్ట్ అంటే నువ్వు ఏదైనా పని చేసావు అనుకోండి, నీ వల్ల అతనికి ఏ విధంగా ఇబ్బంది జరిగింది, లేకపోతే పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, అది అఫెక్ట్. ఇక్కడ ఇఫెక్ట్, హౌ ఎఫెక్టివ్లీ had happened. So your diet has an effect on your weight. రైట్ ఆన్సర్ ఏమవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి కన్ఫ్యూజింగ్ ఉన్నప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనల్ని తప్పులో పడేయడానికి కంపల్సరీ ఏ ఆప్షన్లో అఫెక్ట్ అంటాడు, తర్వాత మనకి ఫోర్త్ ఆప్షన్లో ఇఫెక్ట్ ఉంది. రెండు వర్డ్స్ ఎప్పుడైతే రిపీట్ అవుతాయి, సిమిలర్ వర్డ్స్ రిపీట్ అవుతున్నాయో దేర్ ఇస్ ఎ ఛాన్స్. బై డిఫాల్ట్ గా మనం ఏం చేయొచ్చు, 50% ఆన్సర్ గెస్ చేయొచ్చు. ఆన్సర్ ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కంపల్సరీ ఇలాంటి ఒక క్వశ్చన్ వస్తుంది. ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ ప్లూరల్. ప్లూరల్ ఉన్న ఒక వర్డ్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. మీడియం, సిలబస్, ఒయాసిస్, మౌస్. ఇక్కడ మీడియం, ఇది మీడియా, ఇది సింగులర్ మీడియా. సిలబస్, సిలబీ. ఒయాసిస్, ఒయాసిస్ సింగులర్ అయితే ప్లూరల్ ఒయాసెస్ అవుతుంది. మౌస్, మైస్, ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏం ఐడెంటిఫై చేయమన్నా, ప్లూరల్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అండ్ డేటమ్, ఇలాంటి కొన్ని ట్రిక్కీగా ఉంటాయి అన్నట్టు. ఏదైతే ప్లూరల్ ఉందో ఇక్కడ మనకు ఇచ్చింది ఏంది, ఒయాసిస్. సో మనకి ఒయాసెస్, ఇట్ ఇస్ ఏ ప్లూరల్. సో రైట్ ఆన్సర్ ఈస్, ఇవన్నీ కూడా సింగులరే, కానీ ప్లూరల్ ఎక్కడ ఉందో మనకి ఇక్కడ, ఒయాసెస్. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై ద వర్డ్ విచ్ ఈస్ ఇన్ ప్లూరల్. మనం ప్లూరల్ అంటే ఏమనుకుంటాం, బాయ్, బాయ్కి ఎస్ యాడ్ చేస్తే బాయ్స్ అయిపోతుంది అంటాం. ఇవన్నీ రెగ్యులర్. గర్ల్, గర్ల్స్ రెగ్యులర్, కానీ ఇర్రెగ్యులర్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇలాంటి అడుగుతాడు. రైట్, మనం నెక్స్ట్ చూద్దాం. రైట్, identify the correct sentence. Identify the correct sentence. You must study the two first chapters of the book. He is senior than me. His shirt is cheaper than you. I found this book most interesting. ఇక్కడ చూద్దాము ఫస్ట్ సెంటెన్స్ ఏంటిది ఇక్కడ. రైట్, you must study the two first chapters. You must study the first two chapters. ఇట్లా you must study the first two chapters. ఫస్ట్ అట్ వెళ్ళాలి, టూ ఇట్ రావాలి, అప్పుడు ఇది ఏమవుతుంది, రైట్ అయ్యే అవకాశం ఉంది. కానీ కాదు, హీ సీనియర్ దాన్ మీ ఉంది. సీనియర్ కావచ్చు, సుపీరియర్ కావచ్చు, ఇన్ఫీరియర్ కావచ్చు, ఇలాంటివి వచ్చినప్పుడు దీంతో పాటు బై డిఫాల్ట్ ఏమొస్తుంది, టూ వస్తుంది. కానీ దాన్ రాదు. దాన్ ఎప్పుడు వస్తుంది అంటే కంపారిటివ్ డిగ్రీలో వస్తుంది. సీనియర్ టు మీ, సీనియర్ కి, ఇన్ఫీరియర్ కి, సుపీరియర్ కి బై డిఫాల్ట్ గా టూ వస్తుంది, దాన్ రాదు. కాబట్టి ఇది రాంగ్. ఈ షర్ట్ ఈస్ చీపర్ దాన్ యూ అన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ యువర్స్ రావాలి. ఓకే, నువ్వు వేసుకున్న షర్ట్ కంటే అతను వేసుకున్న షర్ట్ చాలా చీప్ గా ఉంది. యూ అంటే నీతో కంపేర్ చేయొద్దు, నువ్వు వేసుకున్న షర్ట్ తో కంపేర్ చేయాలి. కాబట్టి ఇట్ షర్ట్ ఈస్
చీపర్ దాన్ యువర్స్. నెక్స్ట్ వన్. సో ఇది కూడా ఇన్కరెక్ట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అయినాం. 3 తప్పు అయిపోయినాయి. సో మిగిలింది అంటే లాస్ట్ది, ఐ ఫౌండ్ దిస్ బుక్ మోస్ట్ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ మనకి ఇది రైట్ అవుతుంది. ఓకే, అట్లా రైట్. ఒకసారి చూడండి ఇక్కడ. సో మనకి ఇది ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం దీన్ని ఎలిమినేట్ చేయగలిగినాం. నెక్స్ట్, దే వేర్ ద ఏన్షియంట్ పీపుల్ హూ డాష్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. ఇక్కడ లివ్డ్ బై, లివ్డ్ ఇన్, లివ్డ్ టు, లివ్డ్ ఎట్. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నాకు దే వేర్ ది ఏన్షియంట్ పీపుల్. సో దే వేర్ ది ఏన్షియంట్ పీపుల్ హూ డాష్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. ఏ విధంగా జీవించారు? లివ్డ్ ఇన్ కాదు. లివ్డ్ ఇన్ అంటే లివ్డ్ ఇన్ హట్ కావాలి, లివ్డ్ ఇన్ ద ఫారెస్ట్ కావాలి. సో లివ్డ్ ఇన్ కాదు. లివ్డ్ టు అంటే 2 తర్వాత నెక్స్ట్ ఏం ఉండాలి? బై డిఫాల్ట్ గా 2 తో పాటు మనకి ఇన్ఫినిటివ్ అంటారు. 2 తో పాటు V1 ఉండాలి. ఇక్కడ V1 ఉందా? లేదు. లివ్డ్ ఎట్, లివ్డ్ ఎట్ అంటే ఎట్ హిల్ ఏరియా అనాలి, లేకపోతే ఇలాంటిది లేదు. కాబట్టి రైట్ ఆన్సర్ లివ్డ్ బై. బై తో పాటు బై హంటింగ్ ఇంగ్ ఫామ్ వచ్చింది. కాబట్టి దే వేర్ ద ఏన్షియంట్ పీపుల్. ఏన్షియంట్ అంటే పురాతన, ఓల్డ్. దే వేర్ ది ఏన్షియంట్ పీపుల్ హూ లివ్డ్ బై హంటింగ్ అండ్ గ్యాదరింగ్. ద రైట్ ఆన్సర్ ఈస్ లివ్డ్ బై. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The company is growing by leaps and bounds this year. Identify the meaning of the expression leaps and bounds. Leaps and bounds దానికి ఒక మీనింగ్ ఏంటిది అని అడుగుతున్నాడు ఇక్కడ. చూడండి, లీవ్స్ అంటే జంపింగ్, జంపింగ్ అనే వర్డ్ వస్తుంది. లేకపోతే ఇంక్రీజింగ్ అనే వర్డ్ మీనింగ్ వస్తుంది. ఇంక్రీజింగ్, ఓకే, గ్రోయింగ్, ఇలాంటి మీనింగ్లు వస్తాయి. చూద్దాం ఒకసారి. సో ఒక్కొక్క వర్డ్ పెట్టి చూద్దాం మనం. ద కంపెనీ ఇస్ గ్రోయింగ్ లీప్స్ అండ్ బౌండ్స్ ఇన్ దిస్ ఇయర్. అంటే లీప్స్ అండ్ బౌండ్స్ అంటే స్టెడీలియా, స్లోలియా, గ్రాడ్యువలియా, వెరీ క్విక్లియా. చూడండి ఇక్కడ దాదాపు స్టెడీలీ అండ్ స్లోలీ దే కన్వే ద సేమ్ మీనింగ్. Steadily and slowly they convey the same meaning. Even the gradually also convey the same meaning. దాదాపు ఈ మూడిట్లో చాలా దగ్గర రిలేషన్షిప్ ఉంది. కానీ ఆప్షన్ లో మనకి 1, 2, 3 ఇలాంటి ఆప్షన్స్ లేవు. కాబట్టి ఈ మూడింటిని మనం ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేయొచ్చు. రైట్ ఆన్సర్ ఒకటే మిగిలింది, వెరీ క్విక్లీ. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లీప్స్ అండ్ బౌండ్స్ అంటే ఇక్కడ చూడండి, ద కంపెనీ ఇస్ గ్రోయింగ్ బై, కంపెనీ ఇస్ గ్రోయింగ్ వెరీ క్విక్లీ దిస్ ఇయర్. ప్రోడక్ట్ మేబీ ప్రొడక్షన్ ఇస్ ఇంక్రీజింగ్, ప్రాఫిట్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఆ విధంగా మనం అనుకోవచ్చు. సో ఎప్పుడైతే 2 ఆప్షన్స్ సిమిలర్ గా అనిపిస్తాయో మనం వాటిని ఏం చేయాలి? డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా మనకి రైట్ ఆన్సర్ దొరుకుతుంది. ఇంకో క్వశ్చన్ చూద్దాం. పొలిటికల్ రిఫార్మ్ వాస్ ఎనాక్టెడ్ త్రూ అండ్ haphazardous ప్రాసెస్ ఆఫ్ కాంప్రమైజ్ అండ్ కన్ఫ్యూజ్. ఇప్పుడు మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల ఇక్కడ హపజార్డ్ అనగానే దాని మీనింగ్ ఏంది? అన్ప్లాన్డ్. అన్ప్లాన్డ్. ఇక్కడ అన్ప్లాన్డ్ అనేది ఎక్కడ వస్తుంది మీనింగ్? దాదాపుగా దీనికి ఏమని అడిగిండు? మనకి యాంటనిమ్ అడిగిండు. ఐడెంటిఫై ది యాంటనిమ్. యాంటనిమ్ అంటే సినోనిమ్ అంటేనేమో సమానమైన అర్థాలు, నానా అర్థాలు వచ్చేటి. యాంటనిమ్ అంటే వ్యతిరేక పదాలు. మనకి వ్యతిరేక పదం ఏంటిది ఇక్కడ? హపజార్డ్ అంటే అన్ప్లాన్డ్. అన్ప్లాన్డ్ అనే వర్డ్ కి ఆపోజిట్ వర్డ్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇర్రాటిక్ అన్నాడు అంటే ఇర్రాటిక్ అంటే విచ్ ఈస్ ఇన్ డిజార్డర్, సిస్టమాటిక్, క్యాజువల్, స్పెరాడిక్. ఇక్కడ మనము చూసుకుంటే మనకి ఒకవేళ బై డిఫాల్ట్ మనకి తెలియకపోయినా కూడా అన్ప్లాన్డ్ విచ్ మీన్స్ అన్ప్లాన్డ్ దానికి ఆపోజిట్ వర్డ్ అడిగింది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? సిస్టమాటిక్. సో ఈ విధంగా మనం కొన్ని తెలియని దాటి కూడా గెస్ చేయాలి మనం ఎగ్జామ్ లో. ఇది చూద్దాం మనం. చూడండి, చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఈ వర్డ్స్ లో ఏది ఇన్కరెక్ట్ ఉంది అంటున్నాడు. చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనకు కరెక్ట్ ఏది ఉందో తెలియాలి.
ఇంప్యూడెంట్, ఓకే, IMPUDENT, స్పెల్లింగ్ కరెక్ట్. ఇన్సిసెంట్, దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఇన్సాలెంట్, దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో ఇక్కడ ఇండోలెంట్, INDOLE అంటేనే మీనింగ్ రావాలి, కాబట్టి దిస్ బికమ్స్ ది రైట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ చూడండి. విత్ అసర్బిక్ విట్ ది ఆథర్ ఆల్సో మేక్స్ ఎ లార్జ్ పాయింట్. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అసర్బిక్. ఇక్కడ అసర్బిక్ అనే వర్డ్ ఉంది, ఇక్కడ అసర్బిక్ అనే ఒక వర్డ్ ఉంది. విత్ అసర్బిక్ విట్ అంటే నాలెడ్జ్, ఓకేనా. విత్ అసర్బిక్ విట్ ది ఆథర్ ఆల్సో మేక్స్ ఎ లార్జ్ పాయింట్ అంటే ఎవరైతే ఆథర్ ఉన్నాడో తను తనకున్న నాలెడ్జ్ ద్వారా కొన్నిసార్లు వ్యంగ్యంగా మాట్లాడుతున్న అర్థం. వ్యంగ్యం అంటే యాక్షన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వర్డ్స్. నేను మాట్లాడేది ఒక రకంగా ఉంటుంది, కానీ నా మనసులో ఇంకొకటి ఉంటుంది, దాన్ని వ్యంగ్యంగా అంటారు. అంటే ఆ వ్యంగ్యం అనే పదం ఇక్కడ ఆప్షన్లు ఎక్కడుందో వెతుక్కోవాలి మనం. విత్ అసర్బిక్ విట్ ది ఆథర్ ఆల్సో మేక్స్ ఎ లార్జ్ పాయింట్. ఇక్కడ మనం చూద్దాం, పొలైటా కాదు, గ్రేషియసా కాదు. పొలైట్, గ్రేషియస్ పాజిటివ్ వర్డ్స్, జెంటిల్ ఆల్సో పాజిటివ్ వర్డ్, కానీ ఇక్కడ మనకి సెటైరికల్ ఈజ్ అ రైట్ ఆన్సర్. విత్ అసర్బిక్ విట్ ది ఆథర్ ఆల్సో మేక్స్ ఎ లార్జ్ పాయింట్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి అసర్బిక్ అంటే దాని అర్థం సెటైరికల్, వ్యంగ్యంగా మాట్లాడడం, వ్యంగ్యంగా రాయడం. రైట్. ఇప్పుడు మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చినాం. ఈ క్వశ్చన్ చూడండి. ద ఓల్డ్ మ్యాన్ సెడ్ టు హర్, మే యూ లీవ్ లాంగ్. ఓల్డ్ మ్యాన్ ఏమని చెప్పిండు? మే యూ లీవ్ లాంగ్ అన్నాడు. చూస్ ద ఆప్షన్ దట్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద రిపోర్టెడ్ ఫార్మ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. చూద్దాం, మనం దీన్ని ఎలిమినేషన్ మెథడ్ పడక ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ 4 ఆప్షన్ చూడండి ఒకసారి. రైట్. ద ఓల్డ్ మ్యాన్ విషింగ్ హర్ దట్ షీ మైట్ బి లివింగ్ లాంగ్. రిపోర్టెడ్ ఫామ్ లో ఆల్రెడీ అక్కడ V2 ఉంది కాబట్టి ఇన్ఫార్మ్ ఇక్కడ వాడము, కాబట్టి దిస్ బికమ్స్ ఇన్కరెక్ట్. ద ఓల్డ్ మ్యాన్ విష్డ్ అని ఉండాలి, ED ఫామ్ ఉండాలి, కానీ ఇది కాదు. ఇక్కడ ద ఓల్డ్ మ్యాన్ విషింగ్ హర్ దట్ షీ మైట్ బి లివింగ్. ఓకే, రైట్, ఇది కాదు. నెక్స్ట్, ద ఓల్డ్ మ్యాన్ విష్డ్ హర్ దట్ షీ మే లీవ్స్. ఇక్కడ కూడా V2 ఫామ్ ఉండాలి, ఇక్కడ V1 ఇచ్చిండు, లీవ్స్ అన్నాడు. సో దిస్ ఈస్ ఆల్సో ఇన్కరెక్ట్. 4th ఆప్షన్ చూద్దాం. ద ఓల్డ్ మ్యాన్ విషెస్ అన్నాడు, ఇక్కడ మళ్ళీ V1 ఇచ్చిండు. ద ఓల్డ్ మ్యాన్ విషెస్ హర్ దట్ షీ మైట్ లీవ్ లాంగ్. ఈ 3rd ఆప్షన్ చూడండి. ద ఓల్డ్ మ్యాన్ విష్డ్, ఇక్కడ V2 ఉంది, హర్ ఉంది, దట్ యాడ్ చేశాడు. ఇక్కడ మే అనేది పాస్ట్ టెన్స్ లోకి వస్తే ఏమవుతుంది? మైట్ అవుతుంది. సో ఒక డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చేటప్పుడు ఏమేమి గమనించాలి చూడండి. రిపోర్టెడ్ లో V2 ఉంటే ఇక్కడ V2 ఉండాలి, ప్రొనౌన్ మారుతుంది, దాని తర్వాత దట్ యాడ్ అవుతుంది, మే ఉంటే మైట్ ఉంటుంది. ఇలాంటి రూల్స్ ఖచ్చితంగా ఫాలో అయింది 3rd ఆప్షన్, కాబట్టి 3rd ఆప్షన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. చూద్దాం ఒకసారి. మీనింగ్ఫుల్ సెంటెన్స్. రైట్. Education is the future to the passport for tomorrow belongs to those who prepare for it. ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు 4 ఆప్షన్స్ చదవాలి. ఎడ్యుకేషన్ ఇస్ అ passport to the future for tomorrow belongs to those who prepare for it. Education is a passport to the future for today belongs to those who prepare it for tomorrow. Next one, education is a passport to the tomorrow for future belongs to those who prepare for it today. చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, కాబట్టి ఎగ్జామ్ హాల్లో కొంచెం టైం తీసుకోవాలి ఇలాంటి వాటికి. చూడండి. రైట్. ఎడ్యుకేషన్ ఇస్ అ ఫ్యూచర్ టు ద పాస్పోర్ట్. ఎడ్యుకేషన్ ఈజ్ అ ఫ్యూచర్ టు ద పాస్పోర్ట్. ఇక్కడ ఏదో కొంచెం మనకి మీనింగ్ కరెక్ట్ కన్వే కావట్లేదు. నెక్స్ట్ చూడండి. ఎడ్యుకేషన్ ఇస్ అ పాస్పోర్ట్ టు ద ఫ్యూచర్ ఫర్ టుడే. నో, ఫర్ టుడే బిలాంగ్స్ టు దోస్ హూ ప్రిపేర్ ఇట్ ఫర్ టుమారో. ఇది కూడా రాంగ్. నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ అ పాస్పోర్ట్ టు టుమారో ఫర్ ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ ప్రిపేర్ ఫర్ టుడే. చూడండి, ఇవి చదువుతుంటేనే దాని మీనింగ్ అనేది ఇన్కరెక్ట్ అని అర్థం అవుతుంది, కానీ ఎడ్యుకేషన్ ఈజ్ అ పాస్పోర్ట్ టు ద ఫ్యూచర్
నువ్వు ఒకవేళ చదువుకుంటే నీ చదువు అనేది పాస్పోర్ట్ లాగా పనికొస్తుంది ఎప్పుడు ఫ్యూచర్ కి. ఎందుకంటే ఫర్ టుమారో, రేపటి భవిష్యత్తు మంచిగా ఉండాలంటే బిలాంగ్స్ టు దోస్ హూ ప్రిపేర్ ఇట్ ఫర్ టుడే. రేపటి భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు నుంచే ప్రిపేర్ స్టార్ట్ కావాలి. ఓకేనా? ఇక్కడ ఏమన్నారు, ఎడ్యుకేషన్ ఇస్ ద ఫ్యూచర్ టు ద పాస్పోర్ట్ అన్నాడు. సో పాస్పోర్ట్ ఇటు వెళ్ళాలి, ఫ్యూచర్ ఇటు రావాలి. తర్వాత ఎడ్యుకేషన్ ఇస్ అ పాస్పోర్ట్ టు ద ఫ్యూచర్ ఫర్ టుడే కాదు, ఇక్కడ రేపటి గురించి. ఫర్ టుడే బిలాంగ్స్ టు దోస్ హూ ప్రిపేర్ ఇట్ ఫర్ టుమారో కాదు, ఫర్ టుమారో బిలాంగ్స్ టు దోస్ హూ ప్రిపేర్ ఫర్ టుడే అన్నారు. ఇక్కడ టుమారో రావాలి. సో ఈ విధంగా మనం కొద్దిగా కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టి ఆప్షన్స్ అవుతే రైట్ మీనింగ్ అని అర్థం అవుతుంది. ఇది కామన్ సెన్స్ తో పెట్టే బిట్టు, గ్రామర్తో సంబంధం లేదు. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ టు మేక్ ఇట్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇది కరెక్ట్ ఆర్డర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మనం. సో ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, కొంచెం చూద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ విచ్ గ్రేట్ వర్క్స్ కంటిన్యూ, ద పవర్ ఆఫ్ ఆర్ట్ ఈస్ ద వే టు ఎక్సర్ట్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ ద ఏజెస్, థింగ్స్ టు నోటీస్ అబౌట్. చూద్దాం ఇది దీన్ని ఏ విధంగా గెస్ చేయాలి చూడండి ఒకసారి. ఇప్పుడు మనము PQRST ఇదే ఎగ్జామ్ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుందో తెలుసుకోవాలి. చూడండి ఒక సింపుల్ టెక్నిక్. ఇక్కడ ప్రతి సెంటెన్స్ కూడా స్టార్ట్ అవుతాడు మనకి ఒక రూల్ ఉందన్నట్టు, క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ కావాలి. క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ కావాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అయినాయి? కేవలం పి అనే ఆప్షన్ మాత్రం, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది మాత్రమే మనకి ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది. చూద్దాం ఒకసారి పి అనేది ఎక్కడెక్కడ ఉందో. చూడండి, పి అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ లో ఉంది, మరియు ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. సో మనం గెస్ చేయలేం. ఇంకేమైనా క్లూ ఉందా? వెతకాలి. సో మనకి పి అనేది ఫస్ట్ ఆప్షన్ అని తెలిసిపోయింది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దీని తర్వాత కంటిన్యూషన్ ఉండాలి. ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాడు కదా, అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై రిలేటివ్స్, అంటే ఇక్కడ బై డిఫాల్ట్ గా అక్కడ ప్లూరల్ ఉండాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, సో ఇక్కడ ప్లూరల్ తో స్టార్ట్ కావాలి. నెక్స్ట్ చూద్దాం. ఇన్ విచ్ గ్రేట్ వర్క్ కంటిన్యూస్, ద పవర్ ఆఫ్ ఆర్ట్ ఈస్ ద వే టు ఎక్సర్ట్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ ద ఏజెస్. ఇక్కడ చూడండి, థింగ్స్, ఇక్కడ ప్లూరల్ ఉంది. వన్ ఆఫ్ మై రిలేటివ్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు నోటీస్. ఇక్కడ మనకి డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి. పి తర్వాత టీ రావాలి. చూద్దాం, ఇక్కడ ఆప్షన్ ఉందా? పి తర్వాత టీ, పి తర్వాత టీ ఎక్కడ ఉంది? ఇక్కడ పిఆర్ ఉంది, పిక్యూ ఉంది, తర్వాత పిఆర్ ఉంది, లాస్ట్ కి వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ పి తర్వాత టీ రిపీట్ అయింది. ఒకసారి వెరిఫై చేసుకోవాలి. PTRQS అంటున్నాడు. చూద్దాం ఒకసారి. PTRQS అంటున్నాడు. చూద్దాం. POK TOK R అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, థింగ్స్ టు నోటీస్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద ఆర్ట్ ఈస్ ద వే. పవర్ ఆఫ్ ద ఆర్ట్ ఈస్ ఇన్ ద వే. ఇక్కడ వే అన్న తర్వాత ఇన్ విచ్ అని రిపీట్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఇన్ విచ్ అంటున్నాడు. ఇన్ విచ్ అంటే రిలేటివ్ ప్రొనౌన్ వాడుతున్నాడు. సో ఈ సీక్వెన్స్ అనేది రైట్. PTRQS. సో మనకు ఒక హింట్ ద్వారా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? మనం ఫస్ట్ క్యాపిటల్ ఐడెంటిఫై చేసినాం, తర్వాత వన్ ఆఫ్ ద అన్నప్పుడు ప్లూరల్కి వెళ్ళిపోయినాం, అబౌట్ అన్నప్పుడు దేని గురించో చెప్తుంది, పవర్ గురించి చెప్తుంది, తర్వాత ద వే అన్నాడు, అగైన్ ఇన్ విచ్ అంటే రిలేటివ్ ప్రొనౌన్ వాడాడు, లాస్ట్ కి 2+ ఇన్ఫినిటివ్ టు ఎక్సర్ట్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ టు ది ఏజెస్. ఇంకో కీన్ గా అబ్జర్వ్ చేస్తే మనకి లాస్ట్ సెంటెన్స్ కూడా ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అవుతుంది. ఏ విధంగా అంటే చూడండి ఒకసారి. ఫస్ట్ సెంటెన్స్ మనకి ఓతో క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అయింది. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అయింది. లాస్ట్ సెంటెన్స్ లో ఇక్కడ మనకి దాదాపుగా ఏజెస్ 2+ ఇన్ఫినిటివ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే డాట్ కూడా ఉంది, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది ఇక్కడ. సో అభ్యర్థులు గమనించాలి. మనకి ఈజీగా అంటే పి ఫస్ట్ ఉండాలి, ఎస్ లాస్ట్ ఉండాలి. ఇంత డిస్కషన్ కూడా చేయకుండా మనం డైరెక్ట్ ఆప్షన్ పి ఫస్ట్ ఉండాలి, తర్వాత నెక్స్ట్ ఏంటిది అన్ని ఆప్షన్లు ఆ విధంగా ఉంది కాబట్టి సో వీ హ్యావ్ టు గో ఇన్ టు డీపర్ స్టడీస్. సో సమ్ టైమ్స్ ఇట్ మే వర్క్స్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మనం మెథడాలజీ పార్ట్కి వచ్చేసినాం. అభ్యర్థులందరూ తెలుసు
24 క్వశ్చన్స్ కంటెంట్ నుండి ఉంటే 6 క్వశ్చన్స్ మెథడాలజీ ఉంటాయి, ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి. చూద్దాం. ద ఫాలోయింగ్ షుడ్ బి అవాయిడెడ్. కొన్ని కీవర్డ్స్ మనం అండర్లైన్ చేసుకోవాలి. ద ఫాలోయింగ్ షుడ్ బి అవాయిడెడ్ వెన్ ప్రిపేరింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ ఫర్ ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్ టీచింగ్ చేసినప్పుడు ఏది అవాయిడ్ చేయాలి అంటున్నాడు. చూద్దాం. ప్రైమరీ లెవెల్ మనం టీచింగ్ చేస్తున్నాం బట్ ఏం అవాయిడ్ చేయొచ్చు? విజువల్స్, కలర్స్ అండ్ ఇలస్ట్రేషన్స్ యూజ్ చేయాల్సిందే. యాక్టివిటీస్, గేమ్స్ అండ్ పజిల్స్ ఇంపార్టెంటే. కాంప్లెక్సిటీ అలైన్ టు ది ఏజ్ ఆఫ్ ద కాగ్నిటివ్ ఎబిలిటీస్. కాగ్నిటివ్ మనకి అఫెక్టివ్ డొమైన్, కాగ్నిటివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్ 3 ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉండాల్సిందే. పిల్లలకి యూజ్ చేసేటప్పుడు ఇవన్నీ టెక్నిక్స్ యూజ్ చేయాల్సిందే. కానీ యూజ్ చేయకూడదు అంటే బయాస్డ్ కంటెంట్, స్టీరియోటైప్డ్ కంటెంట్. స్టీరియోటైప్డ్ కంటెంట్ అంటే నాకు ఫలానా వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రూమ్లలో 5th క్లాస్ లో ఒక అబ్బాయి అల్లరి చేయడం వల్ల, ఒకరిద్దరు అల్లరి చేయడం వల్ల నేను 5th క్లాస్ 4th క్లాస్ అని టీచ్ చేస్తుంటే ఒకరిద్దరు అల్లరి చేయడం వల్ల నేను ఏమనుకున్నాను అంటే 5th క్లాస్ పిల్లలందరూ కూడా అల్లరి చేస్తారు అనుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ స్టీరియో టైప్ ఆఫ్ బయాస్డ్ కంటెంట్. ఓకేనా? ఆల్ బాయ్స్ ఆర్ బ్యాడ్, ఆల్ గర్ల్స్ ఆర్ గుడ్. So when you are applying all, it is nothing but you should not provide such kind of content to the students. So right answer, what should be avoided? Stereotypes or biased content. Next చూడండి, a child with receptive language disorder may have trouble in. అంటే మనకి రిసీవింగ్ చేసుకోవడంలో ట్రబుల్ ఉంటుంది. ఏం ట్రబుల్ ఉంటుంది అని అడుగుతున్నాను. చూడండి, రిసీవింగ్ కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. a child with receptive language disorder may have trouble in. రిసీవింగ్ చేసుకోవడం చూడండి, టెల్లింగ్ స్టోరీస్ అంటే చెప్పడం, సింగింగ్, అవుట్ గోయింగ్, నేమింగ్ ఆబ్జెక్ట్స్, అండర్స్టాండింగ్ ది జెస్చర్స్. ఇక్కడ జెస్చర్స్ కి పోస్చర్స్ కి డిఫరెంట్ తెలుసుకోవాలి. హ్యాండ్ మూవ్మెంట్స్ కావచ్చు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, జెస్చర్స్ అంటారు. టోటల్ బాడీ దాన్ని మనం పోస్చర్స్ అంటారు. సో టోటల్ బాడీతో మనం మీనింగ్ కన్వే చేస్తే పోస్చర్ అంటారు. ఓన్లీ హ్యాండ్స్ తోటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీనింగ్ కన్వే చేస్తే దాన్ని జెస్చర్స్ అంటారు. చూడండి, ఏ చైల్డ్ విత్ రిసెప్టివ్ లాంగ్వేజ్ డిసార్డర్ మే హ్యావ్ ట్రబుల్ ఇన్ అండర్స్టాండింగ్ ది gestures. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా బిట్ అడుగుతారు. లాంగ్వేజ్ అక్విజిషన్ మీన్స్ దట్ చిల్డ్రన్ అక్వైర్ లాంగ్వేజ్ త్రూ grammatical rules, conscious process, natural and subconscious process, formal instruction అన్నాడు. ఇక్కడ లాంగ్వేజ్ అక్విజిషన్ అంటే ఏంది, లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఏంది? లాంగ్వేజ్ అక్విజిషన్ అంటే పిల్లవాడు 1 నుంచి 4 సంవత్సరాల వరకు ఇంటికాడ ఉన్నప్పుడు భాష నేర్చుకోవడాన్ని లాంగ్వేజ్ అక్విజిషన్ అంటారు. ఎప్పుడైతే 5 years కి, 4 to 5 years కి లేకపోతే 6 years కి క్లాస్లకు వెళ్ళిన తర్వాత టీచర్ చెప్తూ ఉంటే భాష నేర్చుకుంటారు, దాన్ని లాంగ్వేజ్ లెర్నింగ్ అంటారు. ఇక్కడ అడిగింది ఏంది? లాంగ్వేజ్ అక్విజిషన్. లాంగ్వేజ్ అక్విజిషన్ మీన్స్ దట్ చిల్డ్రన్ అక్వైర్ లాంగ్వేజ్ త్రూ. ఇంటికాడ ఉన్నప్పుడు లాంగ్వేజ్ ఏ విధంగా నేర్చుకుంటాడు అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి, గ్రామాటికల్ రూల్స్. ఇంటి దగ్గర గ్రామర్ ఎవరు నేర్పాడు? స్కూల్కి వెళ్ళిన తర్వాత గ్రామర్ నేర్పిస్తాను కాబట్టి ఇన్కరెక్ట్. కాన్షియస్ ప్రాసెస్, తను శ్రద్ధగా నేర్చుకుంటాడు, ఇంటికాడ శ్రద్ధగా నేర్చుకునే అవకాశం లేదు. దిస్ ఈస్ ఆల్సో లాంగ్వేజ్ లెర్నింగ్. ఫార్మల్ ఇన్స్ట్రక్షన్ అంటే క్లాస్ రూమ్ లో నేర్చుకోవడం. సో ఈ 3 ఆప్షన్ తీసేస్తారు. రైట్ ఆప్షన్ ఏంటి? న్యాచురల్ సబ్ కాన్షియస్ ప్రాసెస్. సో భాష లాంగ్వేజ్ అక్విజిషన్ మీన్స్ దట్ చిల్డ్రన్ అక్వైర్ లాంగ్వేజ్ త్రూ న్యాచురల్ సబ్ కాన్షియస్ ప్రాసెస్. లాంగ్వేజ్ అక్విజిషన్ అంటే బడికి వెళ్ళక ముందు భాష నేర్చుకోవడం. లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే బడికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవడం. సో అక్కడ క్వశ్చన్ ఏంటి? లాంగ్వేజ్ అక్విజిషన్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ద క్లాసెస్ ఫస్ట్ అండ్ సెకండ్, ద లెర్నింగ్ విల్ బి ఏబుల్ టు, ద లెర్నర్ విల్ బి able to. The objective of teaching English అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి సెకండ్ క్లాస్ లో ఇంగ్లీష్ నేర్పిస్తాం, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దాని వల్ల ఏం జరుగుతుంది? చూడండి, మనం సెకండ్ ఆప్షన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్. ఫస్ట్ క్లాస్ వన్కి సెకండ్ క్లాస్ వన్కి అంత హైయర్ ఆర్డర్ ఆఫ్ స్కిల్స్ ఇంత అవసరం లేదు. రీడ్ అండ్ అండర్స్టాండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ అంటే దట్ క్యాన్ బి పోయట్రీ, ప్రోస్. సో 1వ తరగతిలోనే అంత నేర్చుకోవాల్సిన అవసరం లేదు. Develop structures, consciousness both at the sentence and literary level. This is also higher order level. Analyze. This is higher order level. Analyze and reading the material from various aspects of personalized text. So మనకు 3 ఆప్షన్స్ చూసుకుంటే ఈ 3 కూడా హైయర్ ఆర్డర్ లెవెల్స్. ఈ 3 ఆప్షన్స్ కూడా హైయర్ ఆర్డర్ లెవెల్స్. మనం మాట్లాడుకున్నది ఎవరి గురించి? క్లాస్ ఫస్ట్ అండ్ సెకండ్. వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పడం ఒక ఉద్దేశం ఏంటంటే టాక్ అబౌట్ దెమ్సెల్వ్స్, మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ పీపుల్ ఇన్ దేర్ సరౌండింగ్స్. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడడానికి, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి, వాళ్ళ పరిసరాల గురించి మాట్లాడడానికి మాత్రమే మనం ఇంగ్లీష్ నేర్పిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రాఫిక్ రీడింగ్ అంటే ఏంటిది? గ్రాఫిక్ రీడింగ్ అంటే
చూడండి మన ఇంటికాడ కొంతమంది సంతూర్ సోప్ ఉంటుంది, SANTOR సంతూర్. సో దానికి ఎస్ అని తెలియకపోయినా, ఏ అనే ఆల్ఫాబెట్ తెలియకపోయినా, ఎన్ అనే ఆల్ఫాబెట్ తెలియకపోయినా ఆ సంతూర్ సోప్ మీద యాడ్ కానీ ఆ పిక్చర్ చూడగానే తనకి ఏం అర్థం అవుతుంది అంటే సంతూర్ సోప్ అని అర్థం అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ గ్రాఫిక్ రీడింగ్. రీడింగ్ త్రూ గ్రాఫిక్స్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రాఫిక్ రీడింగ్. చూడండి, రీడింగ్ ఏ వర్డ్ అండ్ సెన్సింగ్ ఇట్స్ మీనింగ్ విత్, ఎక్కడైతే విత్ ఉందో ఇక్కడ విత్ అవుట్ ఉంది. ఎక్కడైతే రెండు ఆప్షన్స్ కాంట్రాడిక్టరీగా ఉంటాయో అక్కడ ఆన్సర్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ లో రీడింగ్ ఏ వర్డ్ విత్ సెన్సింగ్ ఇట్స్ మీనింగ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ అన్నాడు. రీడింగ్ ఏ వర్డ్ అండ్ సెన్సింగ్ ఇట్స్ మీనింగ్ వితౌట్ ఈవెన్ నోయింగ్ ది ఆల్ఫాబెట్. ఇక్కడ మనకి కోల్గేట్ అది చూడంగానే తనకి సి అంటే ఆల్ఫాబెట్ తెలియదు, తర్వాత ఓ అంటే ఆల్ఫాబెట్ తెలియదు, జి అంటే తెలియదు, కానీ అది కోల్గేట్ అని తెలుసుకుంటాడు. ఇట్ ఇస్ నథింగ్ బట్ త్రూ గ్రాఫిక్ రీడింగ్. గ్రాఫిక్ రీడింగ్ అంటే వితౌట్ ఈవెన్ నోయింగ్ ది ఆల్ఫాబెట్ he will know what it is understanding. సో ఈ విధంగా మనం గ్రాఫిక్ రీడింగ్ అంటే ఆల్ఫాబెట్ తెలియకపోయినా తెలుసుకోవడం. సో మనం ఈ విధంగా చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల, ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వడం వల్ల మనకి ఈజీగా ఇంగ్లీష్ అనేది నేర్చుకోగలుగుతున్నాం అన్నట్టు. సో అభ్యర్థులందరికీ ఏంటంటే మీకు ఆప్షన్స్ తెలియకపోతే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా వెళ్తే చాలా బాగుంటుంది. సో ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన TLG మరియు శ్రీనివాస్ చార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.